హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈరోజు వచ్చేసి ఇంకొక చిన్న మినీ వ్లాగ్ అనేది నేను అప్లోడ్ చేశానండి. అంటే లాస్ట్ షార్ట్ అయితే చూసింటే మీకు అర్థమవుతుంది. మా పాపకు ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ ఉండడం వల్ల స్కూల్లో ఈ వీడియో అయితే నేను పాప డ్రెస్సింగ్ ఎలా ఉంటుంది అనేది చూపించాను. ఇంకా ఇక్కడ మా బ్రదర్ వాళ్ళ పాపకు వచ్చేసి శకుంతల అనేది వేస్తున్నాము ఫ్యాన్సీ డ్రెస్. అందువల్ల శకుంతలగా ప్రిపేర్ అయితే చేస్తున్నాము. పాపకైతే చాలా బాగా సెట్ అయింది శకుంతలగా. కెన్నీ వచ్చేసి సీతగా వేసింది. అది మీకు ఆల్రెడీ నేను ఒక బ్లాగ్ అనేది పెట్టేశాను. ఇక్కడ తను కాంపిటీషన్లో ఎలా నడవాలి అంటే ఎలా ఉండాలి అనేది కెన్నీ చూపిస్తుంది. పాపకు ఇదే ఫస్ట్ కాంపిటీషన్ అండి. అంటే పాప ఎల్కేజీ కాబట్టి ఎలా ఉండాలి ఏమి అనేది తెలియదు. కాబట్టి కెన్నీకి అయితే ఇప్పుడు కెన్నీ సెకండ్ క్లాస్ కాబట్టి ఆల్రెడీ 3 టైమ్స్ అనేది కెన్నీ పర్ఫార్మెన్స్ అయితే చేసింది ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్కు. ఇంకా తన తర్వాత తన ఇంట్రడక్షన్ ఒకటి ఉంటుంది. అంటే తన నేము, తను ఏమి ఫ్యాన్సీ డ్రెస్ అనేది పార్టిసిపేట్ చేస్తున్నదని మాత్రం చెప్పవలసి ఉంటుంది. ఇంకా తను అది చెప్పేసి కొన్ని స్టిల్స్ అయితే తీస్తారు స్కూల్లో. అక్కడ స్టిల్స్ అనేది పాపకు తీపిచ్చేసాము. తీపిచ్చిన తర్వాత ఇంకా అక్కడి నుంచి బయలుదేరదాం అనేసి మేము వెళ్ళాము. ఇక్కడ మా పాప వాళ్ళ ఫ్రెండ్తో ఒక పిక్ అయితే తీసుకుందండి. తను కూడా సీతగా వేసింది. ఇంకా తర్వాత అక్కడి నుంచి మేము ఒక మ్యారేజ్కి అయితే అటెండ్ అవ్వాల్సి ఉంది. అందువల్ల మ్యారేజ్కి అయితే వచ్చేసాము. కెన్నీకి ఇంకా మేకప్ కూడా ఏం రిమూవ్ చేయలేదు. జస్ట్ ఒక డ్రెస్ ఒకటి చేంజ్ చేసుకొని తీసుకువచ్చేసాను. అందువల్లే తనకు నుదుటిలో ఇంకా కుంకుమ అనేది అలానే ఉంది. ఇంకా చర్చిలో మ్యారేజ్కి అయితే అటెండ్ అయిపోయాము. మ్యారేజ్ అయితే చాలా బాగా జరిగిందండి. మార్నింగ్ 11కు అలా స్టార్ట్ అయింది. అయిపోయేసరికి 1 o'clock అయింది. ఇది లంచ్ టైంలోనే ఇంకా మేము లంచ్కి అనేది కిందికి వచ్చేసాము. లంచ్ ప్రిపరేషన్ అయితే అయిపోయింది. అందరు తినేస్తున్నారు. మ్యారేజ్ అయితే చాలా బాగా జరిగింది. ఇంకా ఇంటికి అయితే రిటర్న్ అయిపోయాము లంచ్ చేసుకొని. వచ్చేటప్పుడు ఐస్ క్రీమ్ తీసుకొచ్చాము. ఆ ఐస్ క్రీమ్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, బాయ్.